సూర్యాపేట నియోజకవర్గం ఎల్కారం గ్రామంలో తమ ఓట్లు కొంతలేని ఇక్కడ రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంటి సంధి ఓట్టుకోవట్లేదు, దానికి గల కారణాలు అనేది వాళ్ళ రైతులు ఒక మాటలో తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న ఎల్కారం గ్రామంలో పక్కన సెంటర్లో బాలెములైన అక్కడ చుట్టుపక్కల ఊరు గ్రామాలలో సమమాన గ్రూపులలో గొంతురు ఐక్యప్ సెంటర్లో బండ్లు రావట్లేదు. మరి అది గవర్నమెంట్ వల్ల ఇది ప్రైవేట్ వల్ల తెలుస్తలేదు. ఇంతవరకు మాకు ఐక్యప్ సెంటర్ పెడతారు, సమాన గ్రూపులు లేవు ఇక్కడ పెట్ట ఇంతవరకు. ఐక్యప్ అంతకుముందు సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువ పోయినాడు కూడా కొన్నారు. ఈ సంవత్సరం కనీసం పొలాలు ఎండిపోయినాయి, సగం పంటను కూడా కొనడానికి దిక్కులేదు. పోసి నెల రోజులు అయితే పోసి ఒక 4 లారీలు కూడా పోలేదు. దగ్గర దగ్గర ఈ ఊళ్ళో ఉన్న 10% కూడా పోలేదు. కనీసం ఇక ఎప్పుడు పోతాయి చినుకుపడడానికి దగ్గరకు వస్తుంది. వర్షాలు వస్తే మొత్తం మళ్ళీ మొలకెళ్తాయి, కొట్టుకుపోతాయి, గాలి దుమ్మలు కొట్టుకుపోతాయి. కానీ ఇప్పటికైనా ముందుకు రావాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి, దిగి వచ్చి స్పందించి వెంటనే వీళ్ళ ఓట్లు కొని వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న రైతులందరూ కోరుతున్నారు. అక్కడ వర్షాలకు చాలా ఇబ్బంది మాత్రం రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే. కలెక్టర్ కలెక్టర్ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ధాన్యం వెంటనే. జై తెలంగాణ, తెలంగాణ రైతుల వేదిక. ఎంఆర్ఓ గారి దబ్బిన దిగి వచ్చి మాకు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు వస్తే రైతులు ధాన్యం తడిస్తే మొలకలు వెళ్తాయి. ఇప్పటికే నెల రోజులు అయితే పోసి ఇంతవరకు దిక్కు లేదాడా. ఇప్పటికైనా వచ్చి ముందు వచ్చి గవర్నమెంట్ దిగి వచ్చి కొనుగోలు చేయాలని మేము రైతులను కోరుకుంటున్నాం. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. చాలా అంటే అఖండ వర్షాలకు ఇప్పటికీ మాత్రం అప్పుడు నీళ్లు మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికైనా కొనుగోలు ఇప్పుడు అఖండ వర్షాలకు ఒడ్లు రాలిపోతాయి. దీని వలనైనా కూడా ముందు వచ్చి ప్రభుత్వంకైనా కలెక్టర్ గారైనా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికైనా మేము మనమే దండాలు చేతులు ఎత్తి మనమే దేనికోసం అయితే ఈ వేల మంది రైతులు రోడ్ల మీద దేనికోసం వస్తున్నారంటే ఒక చిన్నపాటి రైతులు దేనికోసం వస్తారంటే ఒడ్లు కొనుగోలు చేయరయ్యా అని చెప్తే మాకు ఇది కావాలి అది కావాలన్నట్టు వాళ్ళు దోపిడీ చేసుకుంటున్నారు. కానీ ఈ రైతుల ముఖం చూడలేక ఆ ప్రభుత్వాలకు మనవి చేస్తూ రేపు పొద్దునట్టు వచ్చి ఒడ్లు కేంద్రాలకు వచ్చి కొనుగోలు చేయాలని దిగుమతి చేసుకోవాలన్నట్టు రైతులు కోరుకునేది అదొకటే తప్ప వేరే విధానంగా అయితే ఏం కొనుగోలు. బ్యాంకుకు ఆదాయం లేదా? ఎందుకు రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీరు? అవును మేడం, బస్తాలు ఎత్తి 4 రోజులు ఎందుకు ఇవ్వాలి మేడం? వీరసన్నని మాట్లాడి దానికి కూడా 2 లక్షల క్వింటాలకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే 8 రూపాయలు మా రైతులు ఇవ్వరు. వాళ్ళ నుంచి కట్టియం కాంట్రాక్టర్లు మీరున్నారా, గోడాం వాళ్ళు మీరు పెట్టుకోండి, మా రైతులు పెట్టుకోరు అంటే వాళ్ళు గోడాం వాళ్ళు వినకపోతే మళ్ళీ మేము ఒక 5 లక్షల క్వింటాలకి జనగాం జిల్లాకి పర్మిషన్ తెచ్చినాం. మీకు ఆ రోజు మీకు ఈ జనగాం జిల్లా కన్నా ముందు వచ్చిందే మన గోడాం దగ్గర 8 రూపాయలు అంటే వాళ్ళని కూడా బతిమలాడినాం. రైతులు వీళ్ళందరూ మీరు కూడా హమాలీలు కూడా ఒకప్పుడు రైతులే కదా, వాళ్ళు కూడా ఇంత కష్టపడి చేస్తున్నారు, మీరు మానవత్వం చూపించండి అని చెప్పి గోడాం వాళ్ళని కూడా హైదరాబాద్ నుంచి సార్ వాళ్ళు వచ్చి మన డిఎం గారు డిఎస్ఓ గారు అందరూ కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా బాగా తిట్టి వందలు ఇచ్చినాం. వాళ్ళు 8 రూపాయల కంటే మనోళ్ళే ఆడ పని చేసేది కూడా వాళ్ళే. మన రైతులు ఇంత చేస్తున్నారు కదా, మీరు అర్థం చేసుకోండి అని నైట్ 9-10 గంటల వరకు నేను కూడా ఉన్నా, బతిమలానే వెళ్ళే. కాబట్టి మళ్ళా జనగాంపు నుంచి మళ్ళీ 5 లక్షల క్వింటాలకు తెచ్చినాం. మీకు ఈ సెంటర్ కి 6,000 క్వింటాలు ఇచ్చినాం. మీరు వినాలి, ఒకవేళ మీకు ఇవ్వకపోయినా గతంలో కూడా మీరు 1000 క్వింటాలు ఇచ్చినాక ట్యాబ్ ఎంట్రీ ఇస్తుందా ఇవ్వదా? మీద ట్యాబ్ వేలు చూసుకోవాలి. మీరు ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోయినా మేమేం చెప్పినాం, మీరు పంపి మాకు ఫోన్ చేయండి. ఏఎస్ఓ గారు డిఎస్ఓ గారు ఎవరమైనా ఫోన్లు ట్యాబ్ ఎంట్రీ నాకు ఫోన్ చేసి మీ ట్యాబ్ అసిస్టెంట్ ఉంటాడుగా పిలవండి. మాకు ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయండి లేదా